విహారీ మందు బాటిల్ని విసిరి కొట్టి తాగడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని అంటూ ఉంటే ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, కానీ నా విషయంలో జరిగింది చూసిన తర్వాత అది నిజమేనని అర్థమైంది. తాగి తప్పు చేశానంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు జరిగిందేది కూడా నాకు గుర్తులేదు అని చెప్పి విహారీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో. మరోవైపు లక్ష్మి, విహారీ, సహస్ర ఇద్దరూ ఒకటవ్వడాన్ని పదే పదే గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. జరిగిన దానివల్ల నా భార్య లక్ష్మి నన్ను అపార్థం చేసుకుంది. తను నన్ను దూరం పెడుతూ ఉంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని చెప్పి విహారీ నిద్రపోకుండా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే సహస్రని ఈ విషయం గురించి నిలదీయాలి అనుకొని, సహస్ర, నీతో నేను మాట్లాడాలని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏంటి బావా అది? నన్ను బయటకు తీసుకువెళ్ళాలనుకుంటున్నావా? ఎక్కడికైనా హనీమూన్కి వెళ్దామని ప్లాన్ చేసావా అని చెప్పి సహస్ర సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అటువంటిదేమీ లేదు, ఆ రోజు నిజంగానే మన ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, నాకు తెలుసు బావా నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావో. ఆ లక్ష్మి నీ మనసులో ఉండగా మనమిద్దరం ఒకటైతే అప్పుడు ఆ లక్ష్మి నీకు దూరం అవుతుందని నువ్వు ఇలా అడుగుతున్నావు అని చెప్పి సహస్ర మనసులో అనుకొని విహారీతో, ఏంటి బావా అలా అంటావో? ఆ రోజు రాత్రి నువ్వు చాలా చిలిపిగా నా దగ్గరకు వచ్చి ముందు ముద్దు పెట్టావు, దాంతో నేను కాదనలేకపోయాను. అలా ఆ రోజు రాత్రి, మన మొదటి రాత్రి జరిగిపోయింది. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు సిగ్గేస్తుంది అని చెప్పి సహస్ర విహారీతో అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అక్కడ టేబుల్ మీద ఉన్న గ్లాసుని సీరియస్గా విసిరి కొడతాడు. ఏంటి బావా, ఎందుకంత కోపం? ఓ, నాకు అర్థమైందిలే, ముహూర్తం లేకుండా కార్యం జరిగిపోయిందని ఫీల్ అవుతున్నావా? ఏం కాదులే బావా, ఎప్పటికైనా మనం ఒకటవ్వాల్సిన వాళ్ళమే కదా అని చెప్పి సహస్ర విహారీతో అంటూ ఉంటే విహారీ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న యమున, ఒరే విహారీ, నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను, కానీ నేను కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానురా. అటు నా కోడలు లక్ష్మి బాధని కూడా నేను చూడలేకపోతున్నాను. ఆ భగవంతుడు కరుణించి ఇదంతా అబద్ధం చేస్తే బాగుండు. దానివల్ల లక్ష్మిని నిన్ను ఒకటి చేసే అవకాశం నాకు ఉంటుందని చెప్పి యమున అనుకుంటుంది. మరోవైపు అంబిక వీర్రాజు దగ్గరికి వస్తుంది. ఏంటి చెల్లమ్మ ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడు అంబిక తన బ్యాగులో తీసుకొచ్చిన డబ్బుని వీర్రాజు చేతికి ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో అంత డబ్బుని ఒకేసారి చూసేసరికి వీర్రాజు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఏంటి చెల్లమ్మ, ఇన్ని రోజులు డబ్బులు ఎప్పుడు అడిగినా ఇస్తానులే అని చెప్పి ఏదో ఒకటి కవర్ చేసి దాటవేసేదానివి కదా, మరి ఈరోజు ఏంటి అడగకుండానే ఇంత డబ్బు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేసావు అని వీర్రాజు అంటూ ఉంటాడు. దాంతో అంబిక, ఈ డబ్బు నేనేమి నీకు ఊరికి ఇవ్వడం లేదన్నయ్య, ఈ డబ్బు తీసుకున్నందుకు నువ్వు ఒక పని చేసి పెట్టాలని చెప్పి అంటూ ఉంటే, చెప్పు చెల్లెమ్మ, డబ్బు తీసుకున్న తర్వాత ఎటువంటి పనైనా నేను చేసి పెడతాను అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక ఆ లక్ష్మిని లేపేయాలి, దాన్ని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా కూడా నా వల్ల కావడం లేదు, అందుకే ఈసారి ఈ పనిని నీకు అప్పగిస్తున్నాను. ఏదో ఒక విధంగా దాన్ని పైకి పంపించేసి దాని దగ్గర నుండి ఎలాగైనా సరే సంతకాలు సేకరించాలి. అప్పుడే ఈ ఊరి వాళ్ళందరూ కూడా పొలాలను అమ్ముతారు. అప్పుడు పార్థసారథి ఇక్కడ కంపెనీ పెట్టొచ్చు అని చెప్పి అంబిక అంటూ ఉంటే, తప్పకుండా చెల్లెమ్మ, డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ లక్ష్మి సంగతి చూడకుండా ఉంటానా? ఇక ఆ లక్ష్మి ఈ భూమి మీద లేనట్టే, నువ్వు హాయిగా నిద్రపో అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి అంబిక అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అక్కడ రుక్మిణి తన కూతురు కావేరి ఫోటో అంబికకు కనిపిస్తుంది. ఈవిడ అని అంబిక అంటూ ఉంటే ఇకప్పుడు తను కావేరి వాళ్ళ అమ్మ రుక్మిణి నా కొడుక్కి
కావేరికి 2 రోజుల్లో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మ ఎప్పటికైనా తిరిగి వస్తుందేమోనని ఇన్ని రోజులు ఎదురు చూసాము. వాళ్ళ అమ్మ కోసం వెతికించాం కూడా, కానీ తను ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియలేదు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. అంటే ఈ రుక్మిణి ఇంకా బతికి ఉందన్నమాట. ఈ రుక్మిణి బతుకుంటే అన్నయ్య చావు గురించి మళ్ళీ అందరికీ నిజాలు చెప్పేస్తుంది. అప్పుడు అది నాకే నష్టం. ఎలాగైనా ఆ రుక్మిణి ఎక్కడుందో కనుక్కొని దాన్ని లేపేయాలి అని చెప్పి అంబిక అనుకుంటుంది. ఇక అలా ఎక్కడ హరికృష్ణ కేసులో రీఇన్వెస్టిగేషన్ జరుగుతుందేమోనని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఆ లక్ష్మి పని అయిపోగానే నాకు ఫోన్ చేయండి అన్నయ్య అంటూ అక్కడ నుండి అంబిక వెళ్ళిపోతూ ఈ రుక్మిణి ఎక్కడుందో ఏంటో ఎలాగైనా సరే తెలుసుకోవాలి. దాన్ని కూడా పైకి పంపించేస్తే ఇక ఎవరు కూడా అన్నయ్య మర్డర్ కేసు గురించి రీఇన్వెస్టిగేట్ చేయరు. అన్నయ్యది యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటున్నారు. ఎప్పటికీ అది యాక్సిడెంట్ కానీ మిగిలిపోవాలని చెప్పి అంబిక అనుకుంటుంది. మరోవైపు యమున ఫోన్లో తన భర్త ఫోటోలు చూస్తూ ఉంటుంది. ఏమండి, మీరు బతికుంటే ఎంత బాగుండేదో. మన విహారీ ఎదుగుదలను చూసి ఎంతలా మురిసిపోయేవాళ్ళో. అలాగే వాడు తనకొచ్చిన కష్టాన్ని నాతో చెప్పుకోలేకపోతున్నాడు. చిన్నప్పుడు మీరు వాడు ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అలా నాకు చెప్పుకోలేని వాడి పరిస్థితిని కనీసం మీతో అయినా చెప్పుకొని ఉండుంటే మీరు వాడి కాపురాన్ని చక్కదిద్దేవారు, వాడికి న్యాయం జరిగేలాగా చేసేవారు. కానీ ఇప్పుడు వాడిలో వాడే ప్రతి సమస్యను సొంతంగా పరిష్కరించుకుంటూ చాలా బాధపడుతున్నాడండి. అటు ఆఫీస్కి సంబంధించిన భారం వాడి మీద పడుతుంది, ఇటు వాడి జీవితానికి సంబంధించిన భారం కూడా వాడే ఒంటరిగా భరిస్తున్నాడు. వాడిని చూస్తూ ఉంటే జాలేస్తుంది అని చెప్పి యమున చాలా బాధపడిపోతూ ఉంటుంది. లక్ష్మి విహారీ ఇద్దరు ఒకటైతే మీరు లక్ష్మి కడుపున ఈ ఇంటి వారసుడుగా మళ్ళీ పుడతారని అత్తయ్య మావయ్య వాళ్ళతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరు మళ్ళీ ఈ ఇంటి వారసుడిగా ఈ ఇంట్లో జన్మిస్తారు కదండి అని చెప్పి యమున తన ఫోన్లో హరికృష్ణ ఫోటోతో పాటు చిన్నప్పుడు విహారీ ఫొటోస్ని కూడా చూస్తూ ఉంటుంది. అలా తన ఫోన్లో ఉన్న గ్యాలరీ చూస్తూ ఉండగా యమునకి ఒక వీడియో కనిపిస్తుంది. ఇక ఆ వీడియోలో ఏముందా అని చెప్పి యమున ఓపెన్ చేసి చూసేసరికి అందులో రాత్రంతా కూడా విహారీ సహస్ర ఇద్దరు గదిలో ఉన్నప్పుడు అనుకోకుండా ఆ వీడియో రికార్డ్ అయిన విషయం యమున తెలుసుకొని విహారీ మత్తులో లేనప్పుడు సహస్రానే కావాలని విహారీకి ముద్దులు పెట్టి బొట్టు చెరిపేసుకొని చీర నలుపేసుకొని తమ మధ్య మొదటి రాత్రి జరిగిపోయిందని అబద్ధం చెప్పినట్టు యమునకు తెలిసిపోతుంది. అంటే వీళ్ళ మధ్య ఏమీ జరగలేదన్నమాట. సహస్ర కావాలని విహారీని అందరి ముందు ఇరికించడానికి వాణ్ణి చెడ్డవాణ్ణి చేసింది. ఇప్పుడే వెళ్ళి సహస్రను నిలదీస్తాను అని చెప్పి యమున సహస్ర దగ్గరికి వెళ్తుంది. సహస్ర సహస్ర అని చెప్పి అలా యమున గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఏంటత్తయ్య ఏమైంది అలా గట్టిగా అరుస్తున్నారు అని అంటూ ఉంటే ఇక అప్పుడు యమున నిజంగానే మొన్న విహారీ తాగి వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఆ తప్పు జరిగిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. దాంతో సహస్ర సిగ్గుపడుతూ అదేంటత్తయ్య అలా అంటారు, బావ తాగొచ్చిన మైకంలో నన్ను దగ్గరికి తీసుకున్నాడు, దాంతో మేమిద్దరం కూడా ఒకటయ్యాము. మొన్న ఈ విషయం ఆల్రెడీ చెప్పాను కదా అని త్వరలోనే ఈ ఇంటికి ఒక వారసుడో రాబోతున్నారు. మీరు వాళ్ళని ఎత్తుకొని ఆడించడానికి సిద్ధంగా ఉండండి అత్తయ్య అని చెప్పి సహస్ర యమునకు చెప్తూ ఉంటే యమున ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడుతుంది. ఎందుకో నా కొడుకు మీద లేనిపోని నిందలు వేసి అబద్ధాలు ఆడుతున్నావో, ఆ రోజు రాత్రి మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర జరగలేదని మీకెలా తెలుసు అత్తయ్య, బావ చెప్పాడనా, బావ మత్తులో ఉన్నాడు కాబట్టి తనకు ఏం జరిగిందో గుర్తులేదు అని చెప్పి
సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ చెప్పడం కాదు, ఈ వీడియో చెప్తుంది. ఈ వీడియోలో నువ్వే కావాలని బొట్టు చెరుపుకొని చీర నలుపుకొని మొదటి రాత్రి జరిగినట్టుగా అందరి ముందు బిల్డప్ ఇస్తూ అబద్ధాలాడావు అని చెప్పి, నువ్వు అబద్ధం ఆడవనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, ఒక్కసారి ఫోన్ చూడు అని చెప్పి యమున సహస్రకు దిమ్మ తిరిగేలాగా ఆ వీడియో చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విహారీ యమున దగ్గర ఫోన్ లాక్కొని ఆ వీడియో చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. చూసావా అమ్మ, నేను ఏ తప్పు చేయలేదు, సహస్ర కావాలని అబద్ధాలు ఆడుతుంది అని అంటూ ఉంటే, ఇకప్పుడు పద్మాక్షి నా కూతురు ఏదో తప్పు చేసినట్టుగా అబద్ధాలు ఆడిందని, మోసం చేసిందని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. అయినా నా కూతురు చేసిన దాంట్లో తప్పే ఉంది. ఎలాగో విహారీ తను భార్యాభర్తలు ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఒకటవ్వాల్సిందే కదా. ఇప్పుడు మొదటి రాత్రి జరగకపోతే ఏంటి, ఇప్పుడే నేను పంతులు గారిని పిలిపిస్తాను, మంచి రోజు చూసి కార్యానికి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.